రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలకతోలు ఎంత రుద్దినా నలుపు నలుపే కానీ తెలుపు కాదన్నట్టుగా హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి కూడా బూత్ భాష మరవకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా బూత్ భాషలకు పాల్పడుతూ ఒక రౌడీ భాష గుండా భాష ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడబట్టే ఇవాళ మల్లారెడ్డి గారిపై దాడి జరిగిన, కోదాడలో వెచ్చలవిడిగా బెదిరింపులకు అదిరింపులు పాల్పడ్డా, తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన ఎన్నికల ప్రచారం పైన ఇవాళ పోలీసులు రౌడీలు కలిసి దాడులు చేసినా దానికి కారణం కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన భాష మాత్రమే. నిన్న మీరు మిర్యాలగూడలో చూసిండ్రు. మిర్యాలగూడలో మాట్లాడుతూ భాస్కర్ రావు గారిని వీపు చింతపండు చేస్తామంటాడు. వీపు చింతపండు చేస్తాం, తొక్కుతాం, చీరుతాం. ఈ చీరుతాం, తొక్కుతాం, ఈ భాష అంతా రౌడీ భాష. ఇది నాట్ ఎ సివిలైజ్డ్ లాంగ్వేజ్. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అట్లా మాట్లాడినప్పుడు మరి ఎన్నికల సంఘం కనీసం నీ భాష మార్చుకోవయా? యు ఆర్ ఇంటిమిడేటింగ్ ద పీపుల్, పర్టికులర్లీ వెన్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు అడ్డమైన భాష ముఖ్యమంత్రి మాట్లాడినట్టయితే, బెదిరింపుల భాషే ముఖ్యమంత్రి మాట్లాడినట్టయితే యథారాజా తదా ప్రజా అని చెప్పని కింద ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ప్రేరేపితులైపోయి హింసకు పాల్పడే ఒక ప్రమాదం ఉందని చెప్పని హెచ్చరించదా ఎన్నికల కమిషన్? దేశంలో ఏ ఎన్నికల సంఘం లేదా? రాష్ట్ర ఎన్నికల సంఘం లేదా? When a chief minister talks brazen, violent language, ఎన్నికల కమిషన్ ఎందుకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన అవుతుందని చెప్పని ఎందుకు మాట్లాడరు? అతి తెలివంతా రేవంత్ రెడ్డి సొత్తే అన్నట్టుగా, ఈ ప్రభుత్వం సొత్తు అయింది అన్నట్టుగా, సర్పంచ్ ఎన్నికలప్పుడు గ్రామాల్లో ఎన్నికలు ఉంటే పక్కనున్న టౌన్లలో మీటింగ్ పెట్టిండు. ఇప్పుడు ఇలా మున్సిపల్ ఎన్నికలు అవుతుంటే పక్కనున్న గ్రామాల్లో మీటింగ్ పెడుతుండు, బండ బూతులు మాట్లాడుతున్నాడు, బెదిరిస్తుండు, అదిరిస్తున్నాడు, రౌడీ భాష వినియోగిస్తుంటే ఎన్నికల సంఘం కనీసం ఒక నోటీస్, ఒక తాకీదు, ఒక కాషన్, నువ్వు ఈ భాష విత్డ్రా చేసుకో, ఇటువంటి భాష మాట్లాడొద్దు, దీనివల్ల శాంతియుత వాతావరణానికి విఘ్నం కలిగి ఎన్నికలు ఫేర్ అండ్ ఫ్రీగా జరగవని చెప్పని చెప్పే కనీస నైతిక బాధ్యత లేదా ఈ ఎన్నికల సంఘానికి అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. మామూలు చిన్న చిన్న కార్యకర్తలు ఏదో సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడితే తిడితే తీసుకుపోయి కొట్టే పోలీసులు, అడ్డమైన కేసులు పెట్టే పోలీసులు, రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున అడ్డమైనటువంటి ఒక బూతులకు బెదిరింపులకు పాల్పడుతుంటే, మల్లారెడ్డి గారు లాంటి మాజీ మంత్రి పైన దాడులకు పాల్పడతా ఉంటే, హరీష్ రావు గారు లాంటి ఒక సీనియర్ నాయకుడి ప్రచారాన్ని విచ్చలవిడిగా ఎక్కడికక్కడ అడ్డుకుంటుంటే గుడ్డిగుర్రం పళ్ళుదవుతుందా ఈ పోలీసులు, ఎన్నికల సంఘం? మీరు రాజ్యాంగానికి రక్షకులా, రేవంత్ రెడ్డికి రక్షకులా? మీరు యూ హ్యావ్ టు డిసైడ్ ఫస్ట్ వెదర్ యు ఆర్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ది ప్రొటెక్టర్స్ ఆఫ్ ఓన్లీ రేవంత్ రెడ్డి. మీ జీతాలు ఇచ్చేది రేవంత్ రెడ్డి గారు కాదు, మీ జీతాలు ఇచ్చేది మేము, మీరు, మనం అందరం. ప్రజలు ఇస్తారు జీతాలు. మీకు వచ్చే జీతాలు ప్రజల యొక్క రక్తం నుండి వచ్చేటు ట్యాక్స్ పే నుండి వచ్చినట్టు జీతాలు. అవి ప్రజలకు బాధ్యులుగా ఉండాలా? చట్టానికి, రాజ్యాంగానికి బాధ్యులు ఉంటాయి. మేము రేవంత్ రెడ్డికి బాధ్యత వహిస్తాం, రేవంత్ రెడ్డి తరఫుదారు చేస్తామని చెప్పని ఒక రౌడీ రాజ్యాన్ని, రౌడీ ఎన్నికలు ఇవాళ తెలంగాణలో కొనసాగుతూ ఉన్నాయి. దీన్ని దయచేసి మేము పోలీసులకు చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ తెలంగాణ పోలీస్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగంకి లోబడి పనిచేయాలా. దయచేసి మీరు మల్లారెడ్డి గారి పైన దాడి చేసిన వాళ్ళైనా, లేదు హరీష్ రావు గారి పైన దాడి చేసే ప్రయత్నం చేసి అడ్డుకున్నటువంటి వాళ్ళైనా, లేకపోతే కోదాడలో జరిగిన ఉదంతం కానీ, వికారాబాద్లో కానీ, తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విచ్చలవిడి డబ్బులు మారుస్తున్నారు, బెదిరిస్తున్నారు, అదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దయచేసి వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పని చేతులెత్తి నమస్కారం చేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇకపోతే నవ్వాలనా ఏడవాలనా అర్థం కావట్లే. ఆయన పేరేంటి? అరకపూడి గాంధీ, నిజామాబాద్. ఇది ఆల్ ఇండియా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లెటరు. నిన్నటిదాకా స్పీకర్ గారు తెలంగాణ సమాజం అంతా చూడాలా, రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరికి ఇది స్పష్టమైనటువంటి ఒక నిదర్శనం. ఇది రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతూ పచ్చి అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తూ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ వైఖరికి నిదర్శనం ఇది. నిన్ననే స్పీకర్ గారు ఏం చెప్పినారు? 2-3 రోజుల కింద అరకపూడి గాంధీ గారు ఏమన్నా పార్టీ మారిండా? పార్టీ మారిండు ప్రజల దృష్టిలో, పార్టీ ఫిరాయించిండు ప్రజల దృష్టిలో, స్పీకర్ దృష్టిలో ఫిరాయించలే. ప్రకాష్ గౌడ్, తెల్లా వెంకట్రావు, వీళ్ళ ముగ్గురిని with the approval of Ms. Meenakshi Natarajan ji, AAC's in charge, Telangana, the following party functionaries
appointed as coordinators for the municipal corporations elections 2026 with immediate effect. Following party functionaries, రాహుల్ గాంధీ దూత మీనాక్షి నటరాజన్ అప్రూవల్తో నేను ఈ ఫంక్షనరీస్ని అపాయింట్ చేస్తున్నా అని చెప్పిన ఆయన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు. ఎవరై ఈ ఘనాపాటి మనుషులు అంటే అన్న పేర్లను చూస్తే అరకపూడి గాంధీ, నిజామాబాద్ జిల్లాలో అరకపూడి గాంధీని నిజామాబాద్కు పంపుతారు. తర్వాత ప్రకాష్ గౌడ్ని షాద్ నగర్కి పంపుతారు. తెల్లా వెంకట్రావుని ఇల్లెందుకు పంపుతారు? సిగ్గుండాలండి ఇది. దిస్ ఇస్ అన్ ఇన్సల్ట్ టు ద కాన్స్టిట్యూషన్, డెమోక్రసీ. రాజీవ్ గాంధీని అవమానిస్తానారండి వీళ్ళు. మాకరియా ఇదేమైనా తమాషా, పిల్లల పరస్కాలు అవి. డిఫెక్షన్ పిటిషన్కు స్పీకర్ ఏమంటాడు? పార్టీలు మారలేదంటాడు. మరి పార్టీలు మారినాడు పార్టీ ఫంక్షన్ ఎట్లయితారు మహేష్ గౌడ్ గారు? సమాధానం చెప్పండి. పార్టీలు మారినోడిని మీ పార్టీ ఫంక్షనరీకి ఎట్లా చూపెడతారు? ఇది వంచన కాదా? మోసం కాదా? కూనీ కాదా? ఇది వ్యభిచారం కాదా? ఇమ్మారల్, అనెథికల్. తెలంగాణ సమాజం దయచేసి ఈ రాజకీయ వ్యభిచారులకు తగిన గుణపాఠం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. పార్టీ మారినోళ్ళే కాదు, పార్టీ మారిన తర్వాత కూడా పార్టీ మారలేదని చెప్పని తాకీదులు జారీ చేస్తున్న వాళ్ళైనా వాళ్ళ మద్దతు ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా దయచేసి మున్సిపల్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలని చెప్పని ఎన్నికల సంఘం దయచేసి ఇటువంటి యొక్క చిల్లర ప్రయత్నాలు, దిస్ ఇస్ ఆల్సో వయలేషన్ ఆఫ్ ది బేసిక్ ఎథిక్స్ ఆఫ్ ఎలక్షన్స్ అండి ఇవి.